తెలుగుదేశం పార్టీ బలోపేతంపై పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనీ స్వామి వెల్లడించారు. కొండేపులోని గురుకుల పాఠశాల ఎదురుగా గల మైదాన ప్రాంతంలో నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2014-19 మధ్య కాలంలో కొండేపు నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడున్న సీసీ రోడ్లన్నీ మన హయాంలో వేసినవేనన్నారు. ఏప్రిల్ తర్వాత సర్పంచుల పదవి కాలం ముగిసిన తర్వాత మెజార్టీ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ ఊరికొక 100 మంది అమెరికాలో సాఫ్ట్వేర్ రంగాల్లో రాణిస్తున్నారు అంటే విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు అన్నారు. కొండేపు నియోజకవర్గం ఉన్నంత కాలం మనం స్మరించుకోవలసిన వ్యక్తి దివంగత దామచర్ల ఆంజనేయులు అన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి దామచర్ల సత్య వివరించారు. పెద్ద ఆయన చేసిన అభివృద్ధిని మంత్రి స్వామి కొనసాగిస్తున్నారంటూ గుర్తు చేశారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు ముక్కు ఒగ్గు నరసింహారెడ్డి మాట్లాడుతూ 2029లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను మన వాళ్లు గెలుచుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. గతంలో నాయకుడి గొప్పతనం వల్లే గెలిచేవాళ్లమని ఈ రోజు మీ నాయకుడు చేసిన అభివృద్ధి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.